వాట్సాప్ బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రీ ఫైర్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి మనం అనేది బిఆర్ సోలోగా అయితే ఆడబోతున్నాం. సో ఎప్పుడైతే మనం టీమ్మేట్స్తోనే ఆడతాం. సో నాకు తెలిసిన నేను ఎప్పుడు టీమ్మేట్స్తోనే ఆడుతూ ఉంటాను. బట్ సోలో అయితే నేను ఎప్పుడు ఆడలేదు. బట్ సోలో పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఒకసారి కూడా చెప్పలేను. అంటే ఐ మీన్ నేను ప్లాటినం వరకు అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాను. బట్ ఆఫ్టర్ నుండి నేను టీమ్మేట్స్తో కొంచెం నాకు టీమ్మేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను మంచిగా ఆడుకొని ర్యాంక్ అయితే తెచ్చుకున్నాను గైస్. సో అంటే ఇప్పుడు వరకు నేను హీరో టూలో ఉన్నాను కాబట్టి మనకి టీమ్మేట్స్ అసలు ఐ మీన్ ప్లేయర్స్ ఎలాగ వస్తారో ఒకసారి నేను కొనుక్కుంటాను గైస్. కొనుక్కోవడం అంటే ఐ మీన్ అలా చూస్తాను అసలు ఎలాగ ఆడుతున్నారని, మనం కూడా ఎలాగ ఆడుతున్నాము అని చిన్న టెస్ట్ అనుకోండి. సో మనమైతే ఇక్కడ పీక్ దగ్గర అయితే దిగుతున్నాం అబ్బా, పీక్ దగ్గరలో. సో మీకు ఇన్ కేస్ మీ టీమ్మేట్స్ ఉన్నప్పుడైనా, మీ ఫ్రెండ్స్ ఉన్న ఐ మీన్ ఎవరో ఒకరు ఉన్నప్పుడైనా, లేకపోతే మీ సోలోకి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ బెస్ట్ ప్లేస్ ఇదే గైస్. అదే ఐ మీన్ పీ దగ్గరలో అయితే, ఎందుకంటే ఎక్కడ ఏ ఎనిమి దగ్గర గైస్ నాకు తెలిసిన వరకు అయితే, అంటే దగ్గర గ్యారంటీ ఇవ్వలేను బట్ ఆల్మోస్ట్ 90% దిగడు. ఇప్పుడు ఫోటోస్కోప్ ఉందబ్బా, స్కార్ తీసుకుందాం ఆగండి. సో 90% ఎనిమి అయితే తీసుకోవాలబ్బా, ఫోటోస్కోప్ ఇక్కడే ఉండాలి కదా, ఏది ఓకే. 90% ఎనిమేసే దగ్గర ఇక చూసుకుంటే దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ దిగిన వాళ్ళందరూ బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ కొట్టుకోవచ్చు కదా మీరు, సింపుల్ కొట్టుకోవచ్చు. సో నా ఐ హోప్ మీ ఈ ప్లేస్ నచ్చే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ప్లేస్ సోలోగా అయినా నార్మల్గా అయినా విజిట్ అయ్యి మీ మంచి అంటే మంచి ప్లేయర్స్ అయితే మంచిగా ఆడని అనుకోండి గైస్, చూడక్కలే గైస్, ఇంక మీరే బోయా మీరే ముందే చెప్తున్నాను. బట్ ఇక్కడ అంటే మీరు జోన్ బట్టి కూడా ఉండొచ్చు. ఒక జోన్ కానీ ఇక్కడ పడితే ఇంకా లెక్క గైస్. సింపుల్ ఇంట్లో క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఎనిమిది కొడితే బోయా మీరే గైస్, గ్యారంటీ నాకు ఇస్తున్నాను. సో ఇక్కడైతే మన దగ్గర వెక్టర్ AK-47 ఫోర్ స్కోప్ ఉన్నాయి మన దగ్గర. ఫోర్ స్కోప్ కూడా పర్లేదు, బాగా పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ నుండి అయితే మీరు క్యాంప్ ప్లస్ నేను బోయా కొట్టాలి అని ఐ మీన్ క్యాంప్ ప్లస్ రష్ చేయాలని కూడా ఈ ప్లేస్ ఎంచుకోండి గైస్, బెస్ట్ ఆప్షన్. సో మనమైతే ఇక్కడ 20 పాయింట్లు ఎవరు ఇచ్చేస్తున్నారు 20. సో ఎనిమిది కొట్టేద్దాం. ఎక్కడ ఎక్కడ క్యాంప్ వేసుకొని ఉక్కోంగ్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ వేసుకొని ఫుల్ చేసుకుందాం. ఎనిమిది రబ్బా అడుగుని ఫుల్ డ్యామేజ్ అవుతూ అర్థమైంది గైస్. ఈ ప్లేస్ నుండి మంచిగా మీరు పీక్లో ఎనిమిస్ని కొట్టుకోవచ్చు, ఉన్నాయి ఇలా సింపుల్ కొట్టుకోవచ్చు కదా మీరు కూడా. ఇదిగోనప్పుడు ఎనిమిది కమాన్ ఎక్కడ, సారీ అడుగున పడికి డ్యామేజ్ అయిపోయింది. కమాన్ నాకు డ్యామేజ్ అబ్బా. అసలు బయటికి వస్తే చాలా గైస్, కొంచెం కొడితే అయిపోద్ది. నాకు అసలు డ్రాగ్ లగట్లేదు. కమాన్ ఇక్కడ ఎవడైనా ఎనిమిది అడుగున అక్కడ తిరుగుతున్నాడప్ప. సో అవుట్ 2 kills అయితే మనం కొట్టేస్తాం. సో మనం బోయ కొట్టడం అయితే చూసేద్దాం ఇంకా 12 అని. సో ఇక్కడ ఎవరైతే లేరు వెనక కూడా చూస్తుండండి. అలా వెనక నుండి కూడా వచ్చేస్తుంటుంది. ఐ మీన్ అక్కడ ఉంది కదా జిప్ లైన్, ఆ జిప్ లైన్ కూడా చూస్తుండండి. అంటే కొంతమంది ఐ మీన్ మీరు గ్రూప్గా కానీ టీమ్మేట్స్ కానీ ఉన్నప్పుడు అక్కడ చూస్తున్నాను పక్క, ఎందుకంటే అక్కడ దగ్గరలో మిల్లు ఉంది కదా, ఆ మిల్లు నుంచి డైరెక్ట్గా వచ్చేస్తారు వాళ్ళు. ఐ మీన్ అక్కడ రష్ కానీ ఎక్కువ, అంటే ఎనిమిస్ రష్ ఎక్కువ అంటే. సో మీరు అప్పుడప్పుడు చూస్తుండండి టీమర్స్ దిగినప్పుడు. సోలో దిగినప్పుడు అయితే పర్లేదు, ఎందుకంటే పీక్ మిల్లుని కొంచెం మంచి ప్లేస్ దిగుతారు నాకు తెలిసిన వరకు. సో కమాన్ ఇక్కడ మనం పెట్టి హెన్నెలో పెట్టుకుంటున్నాం, ఇంకెవరైనా మేము కనబడతారేమో అని వాడి కూడా లాగేద్దాం. కమాన్ సో కమాన్ ఎస్ ఎస్ అబ్బా కమాన్. సో చాలా ఇక్కడ అయితే మన దగ్గర లోతు ఇక్కడ లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ కావాలప్ప నాకు. కమాన్ ఇక్కడ లోతు ఉంది, కమాన్ ఏరుకుంటాం అనుకుని నేనేమి అసలు లగే అబ్బా, ఫుల్ బ్లడ్ లాగేసాడు నాకు. చలో గైస్, కమాన్ గ్లోబల్ ఎక్కువ గైస్, ఎక్కువ లీక్స్ వద్దు బయటికి రాలే నువ్వు, బయటికి రాలే. ఎక్కడ చేసి గ్లోబల్ రంగం లాక్కున్నాం, బయటికి రారా. గ్లోబల్ రంగం లాక్కున్నా అక్కడ 20 పాయింట్ అవుతుంది కదా, యాక్టివేట్ అవుతుంది కదా. సో ఎక్కడ చేసాడు అసలు, చలో ఎక్కడ నుంచి వచ్చాడు వీడు. అరే ఎక్కడ నువ్వు అసలు బయటికి రారా, నాకు అర్థం కావట్లేదు ఎందుకు రావట్లేదు. నువ్వు ఒకసారి బయటికి రా, నాకు అర్థం కావట్లేదు ఎందుకు రావట్లేదు నువ్వు, నాకు అర్థం కాదు. చూడంగా ఈ మధ్య ప్రతి ప్లేయర్ అస్సలు క్యాంపెయినింగ్ ఆడుతున్నారు కదా, అంత దారుణంగా అంటే వాడు ఎక్కడ నుంచి కొడితే మనకు తెలియట్లేదు ముందు చెప్తున్నాను. అంటే నేను రష్కిలు కూడా వేస్ట్ అనిపిస్తుంది నిజంగా. ఆడు వెనక కొడుతున్నాడు, ఇంటి పైన కొడుతున్నాడు, వాడు స్కోప్ అయితే ఎక్కడ ఇంట్లో దాక్కుని కొడుతున్నాడు, అసలు నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఎలా ఆడుతున్నారో మీరు, నిజంగా ఫ్లాష్ మనకి ఫ్లాష్ అయిపోయారు కదా చాలు, అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు. ఐ మీన్ కమాన్ ఇక్కడ ఎవరైనా ఎనిమి ఉన్నారంటే చూద్దాం. చాలా ఎవరైతే లేరు. చాలా అమ్మా ముందు డ్యామేజ్ కొట్టారు, ఎవరు బుడ కొట్టారు గైస్. మనకి హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాము. కమాన్ బ్లడ్ తీసుకున్నాం. సో చాలా అయితే ఇంటి శాంటోనే వేసాడు, అక్కడ బొమ్మ వేసాడు.
బొమ్మ ఆ చెట్టు వెంకలు దాక్కున్నారు మనవాడు. కమాన్ నన్ను ఏ ఈడ వెనక నుంచి వస్తారు చూడండి. ఎలాగే ఉంటుంది మరి పీక్ కొంచెం చాలా కాదండి. అంటే మీన్ మంచి ప్లేయర్ నాకు తెలిసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు మంచి ప్లేయర్స్ అనుకుంటున్నాను. సో పీక్లో దిగినప్పుడు మీరు బాగా ఆడితే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే పీక్లో దిగితే ఇంక తెలుసు కదా, ఎవడు ఎక్కడ కొడతారు మీకు తెలియదు, మనకి తెలియదు. అది మీకు తెలియదు అని చెప్పలేను. సో మీ గేమ్ ప్లే బట్టి. సో మనమైతే నీటి దగ్గరలో దిగాము, ఎక్కడ దిగలేక తెలియక. సో బట్ ఇక్కడ ఎనిమిది అయితే ఎవరు లేదు కనబడుతుంది. చూద్దాం ఇక్కడ ఏమైనా ఎనిమిది ఉన్నారా లేదా అని. సో ప్రజెంట్ అయితే 31 మెంబర్స్ అయితే అలైవ్ ఉన్నారు, అంటే నాతో కలిపి 30 మెంబర్స్. సో ఏసీ కాయిన్స్ లేవయ్యా, ఒక 100 కాయిన్లు కావాలి. కమాన్ సో కలెక్ట్ చేసుకుందాం. సో చలో ఇక్కడ ఎనిమిది ఉన్నారు, ఏమి. సో చలో మనకి ఎనిమిది కనబడలేదు, అగ్గు అయితే మన దొరికింది. సో మీకు నెక్స్ట్ వీడియో అయితే మంచి కంటెంట్ వస్తుంది గైస్. వీడియో మాత్రం పక్కా చూడండి అబ్బా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి కొత్తగా ఉంచుంటే. పక్కా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే. ఏంటంటే ఒకటి దగ్గర అబ్బా అడిగి అయితే వచ్చే అయ్యా అసలు ఎట్లా లాగట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇదే ఏమి పయ్యా, ఎక్కడ ఉన్నావు పయ్యా? ఏమి రే ఓ ఏడికైసి ఇది అక్కడ నుంచి ఇక్కడ తెలియదబ్బా. సో చలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. సో సబ్స్క్రైబ్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, మర్చిపోక.